సోది లేకుండా డైరెక్ట్గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. డాక్ మహారాజ్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఇది ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఎక్కడ కూడా ఆడియన్స్కు ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెంచలేదు. కానీ మూవీ చూసేసరికి ఎక్సలెంట్గా ఉంది. నేను ఏదో నార్మల్గా వెళ్ళిన మూవీ యావరేజ్గా ఉంటుందని, కానీ బ్లాక్ బస్టర్ టాక్తో బయటకు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో ఒక స్మైల్ ఉంది. ఎందుకంటే ఒక మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయితే అని ఈ మూవీతో నిరూపించబడింది. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ చాలా ఎక్స్పెక్టేషన్తో నచ్చింది, కానీ మూవీస్ వచ్చేసరికి చాలామంది నచ్చలేదు. కానీ ఒక విషయానికి వస్తే గేమ్ చేంజర్ మూవీ నచ్చింది, కానీ చాలామంది నచ్చలేదు. అది మనం ఎవరి ఇష్టం వాళ్ళదే కదా. ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే బాలయ్య బాబు గారి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలానే మన తమన్ గారు కూడా బాలయ్య బాబు గారికి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేస్తాడు. ఒకవేళ మీరు చూస్తే మాత్రం మీకు ఇదే నస్తుంది ప్లస్ పాయింట్. అలానే మూవీ ఎలా ఉందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సూపర్ ఉంటుంది. క్లైమాక్స్లో కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ టోటల్గా మూవీ చూస్తే మాత్రం అర్థమైపోతుంది. ఆ తగ్గినట్టు అనిపించేది కొద్దిగా ఫీలింగ్ వస్తుంది అంతే. అలానే మూవీ ఎలా ఉందంటే లాస్ట్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ సూపర్. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే సూపర్ మూవీ వెళ్ళేయండి. అలానే దీనికి జనరల్ మూవీ రేటింగ్ ప్రకారము నేను 4.5 ఇస్తాను 5కి. మీరేం తీస్తారు కింద కామెంట్ చేయండి. అలానే ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటను ఆన్లో పెట్టుకోండి. దీని స్టోరీ గురించి మనం కొద్దిగా మాట్లాడేసుకుంటే దీని స్టోరీ ఏంటంటే ఒక గ్రామంలో వచ్చేసరికి వాటర్ ప్రాబ్లం ఉంటుంది. దానికి సంబంధించింది ఒక రాజు చెప్పుకున్నట్టు మన బాలయ్య బాబు గారు చెప్పుకుంటారు. అలా సెకండ్ హాఫ్ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఒక పాప మీద ఉంటుంది. ఆ పాప యొక్క ఎమోషనల్ డైలాగ్స్తోనే మనకు ఏడుపచ్చేలా ఉంటుంది. అలానే దీని గురించి నేను ఫుల్గా మాట్లాడాలనుకుంటలేను. ఒకవేళ దీనికి మించిన సో తినాలనుకుంటే ఈ కంటిన్యూ చేస్తా దాన్ని వినేయండి. కానీ స్టోరీ ఎక్కడ ఇంతకు మించి మాట్లాడా స్టోరీకి సంబంధించింది. ఫస్ట్ హాఫ్ పాప గురించి ఉంటుంది, సెకండ్ హాఫ్ వాటర్ గురించి ఉంటుంది. ఇంతే క్లూ. ఒకవేళ వెళ్ళి మీరు చూసిన తర్వాత తెలుసుకోండి. డాక్ మహారాజ్ మూవీ గురించి రివ్యూ చేద్దామని వచ్చిన. థియేటర్లో నుంచి ఇప్పటిదాకా ఆ మైండ్ల నుంచి ఆ బీజియం మాత్రం పోదలేదు. అక్కడ థియేటర్లో కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చున్న చైర్లు ఉంటాయి కదా, అవి వెనుకుతున్నాయి. అంత బాగుంది మ్యూజియం. అసలు బాలయ్య గారు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే బీజిఎం మాత్రం కొడితే నెక్స్ట్ లెవెల్. అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అట్లుంటుంది. అలానే తమన్ గారు ఇచ్చే బీజిఎం బాలయ్య గారికి మనం మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబో వస్తే బీజిఎం అలానే మూవీ బ్లాక్ బస్టర్ ఉంటుంది. అలానే తమన్ గారు వచ్చేసరికి వేరే మూవీస్కి అంటే ఎక్కడి నుంచి కాఫీ కొడతాడు. అదే బాలయ్య గారి విషయానికి వచ్చేసరికి ఎక్కడికి తెస్తాడు తెలియదు, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇచ్చి పడేస్తాడు. కరెక్ట్ సింక్ అయిపోతుంది. ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు ఒకవేళ ఈ మూవీకి వెళ్దామని మీ మైండ్లో ఉండే మాత్రం వెళ్ళిపోండి. ఎక్కడ మీరు డిసప్పాయింట్ మాత్రం గారు. క్లైమాక్స్కి వచ్చేసరికి కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ నాకు సింక్ అయ్యే ఉంటుంది. టోటల్గా మూవీ వచ్చేసరికి టోటల్గా సూపర్ ఉంటుంది. సంక్రాంతికి వస్త్రం అనే మూవీ ఎక్కువ కలెక్షన్ చేస్తుందేమో, కానీ అది ఫన్నీ వేలు ఉంటుంది. కమర్షియల్గా వచ్చేసరికి ఇదే ఉంటుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ కూడా బాగానే ఉంది, కానీ దాని విషయానికి వచ్చేసరికి ఎవరికి నచ్చలేదు అంతగా. నిన్న 186 కోట్లు పెడితేనే రచ్చ చేసిండ్రు ఫేక్ కలెక్షన్స్ అని. ట్విట్టర్లో ట్రెండింగ్ కూడా నడిచిపోయింది. అలా ఒకవేళ 100 కోట్లు పెట్టినా కానీ ఫేక్ అంటున్నా లేదు తెలియదు, కానీ 186 కోట్లు అనేసరికి అందరు ఫేక్ అనేస్తున్నారు. అదే ఇప్పుడు దీని విషయానికి వస్తే డాక్ మహారాజ్ మూవీకి ఇది 200 కోట్లు వేసుకున్నా కానీ ఫేక్ అన్నారు. ఎందుకంటే ఆ మూవీ అట్లా ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ లేదు. అదే దీనికి వచ్చేసరికి నెగిటివ్ టాక్ ఉంది. ఇప్పుడు సంక్రాంతి వస్త్రం అనే మూవీ కూడా జర్ర అటు ఇటున్నా కానీ దాని కూడా కలెక్షన్స్ కొద్దిగా అటు ఇటు పెట్టినా కానీ అయినా కానీ దానికి ఎంతేం లేదు. 100 కోట్లే ఉంది బడ్జెట్. ఆ 100 కోట్ల సంక్రాంతి వస్త్రానికి ఒక 10 డేస్లో కొట్టేస్తుంది. అది హిట్ అయిపోతుంది. అలానే డాక్ మహారాజ్ కూడా హిట్ అయిపోతుంది ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్. కానీ గేమ్ చేంజర్ మూవీకి వచ్చేసరికి దానికి 450 కోట్ల నుంచి 500 కోట్ల మధ్యలో బడ్జెట్ పెట్టిండ్రు. ఇంకో విషయం ఏంటంటే ప్రమోషన్స్కి 200 అయినాయి. కానీ డాక్ మహారాజ్ మూవీకి అలానే ఇది సంక్రాంతి వస్త్రం అనే మూవీకి మొత్తం తింపి కొడితే రెండు కలిపి కూడా ఒక 300 కోట్లు కాలేవు. కానీ గేమ్ చేంజర్ మూవీకి 450 కోట్ల నుంచి 500 కోట్ల మధ్యలో బడ్జెట్ అయితే 200 కోట్లు ప్రమోషన్కి అయినాయి. అంటే ఇప్పుడు వీడికి పెట్టిన బడ్జెట్ వీడి కలెక్షన్స్ వస్తాయి బ్లాక్ బస్టర్ మూవీస్ డాక్ మహారాజు అలానే సంక్రాంతి వస్త్రం అనే మూవీ. కానీ గేమ్ చేంజర్ విషయానికి వస్తే అది 1000 కోట్లు కొడితేనే హిట్, ఓన్లీ సూపర్ హిట్ అవుతుంది అంతే. కానీ బ్లాక్ బస్టర్ అవుతుంది ఎంత 500 కోట్లు కొడితే, రెండు కలిపి 500 కోట్లు కొట్టినా కానీ బ్లాక్ బస్టర్ సినిమాలే. ఎందుకంటే ఫాస్ట్ టాక్ వస్తే చాలు. ఎందుకంటే వీడు బడ్జెట్ తక్కువనే పెట్టిండ్రు. దాని విషయానికి వస్తే దాంతో పోల్చుకుంటే దీనికి తక్కువనే పెట్టిండ్రు బడ్జెట్. డాక్ మహారాజ్ మూవీలో ప్రతి ఒక్కరు బాగానే చేసిండ్రు యాక్టింగ్ మాత్రం. అలానే స్టోరీ ప్రకారం కూడా బాగానే వెళ్ళింది. స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్తో నడుస్తుంది ప్రజెంట్ కూడా యూట్యూబ్లో. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది 14న సంక్రాంతి వస్త్రం అనే మూవీ వస్తుంది. ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసరికి అనిల్ రావుపూడి గారు చేస్తున్నారు. అనిల్ రావుపూడి గారు అలానే వెంకీ గారు F2 మూవీ F3 మూవీ తీసింది. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు F2 మూవీ బ్లాక్ బస్టర్ F3 ఫ్లాప్ అయిందని. మీకు అందరు తెలియని విషయం ఏంటంటే F3 అసలు ఫ్లాప్ కాలేదు. పెట్టిన బడ్జెట్ మీద ఇంకో కొద్దిగా ఎక్కువ నచ్చింది, అంటే హిట్ మూవీ. ఇప్పుడు డాక్ మహారాజ్ మూవీ సూపర్ ఉంది, గేమ్ చేంజర్ మూవీ కూడా సూపర్ ఉంది. ఇవి రెండుతో పోల్చుకుంటే బీజిఎం ప్రకారంగా నాకు నచ్చింది. స్టోరీ ప్రకారం రెండు కూడా నాకు బాగానే నచ్చినాయి, కానీ
నాకు బీజిఎం ప్రకారంగా నచ్చింది డాక్ మహారాజ్ మూవీ.